జగన్ చేయెత్తి జైకొట్టింది. మూడంతులకు పైగా మున్సిపాలిటీలను చేజిక్కించుకునేంతగా అధికార పార్టీ సత్తా చాటింది. 52% పైగా మున్సిపల్ వార్డులను చేజిక్కించుకొని పీఠాధిపత్యం దిశగా పావులు కదుపుతుంది. సీఎం రేవంత్ రెడ్డి మొదలు ఎక్కడికక్కడ ఎన్నికల బాధ్యతలు వహించినటువంటి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకుల్లో ఈ విజయంతో ఆనందోత్సవాలు వెలువరిశాయి. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో డీలా పడింది. కార్పొరేషన్లో ఒక్కటి ఆ పార్టీకి దక్కకపోగా 13 మున్సిపాలిటీల్లో మాత్రమే పూర్తి ఆధిక్యం కనబరిచింది. మొత్తంగా సుమారు 27% మున్సిపల్ వార్డుల్లో గులాబీ ఆధిక్యాన్ని కనబరిచింది. ఇక 8 మంది ఎంపీలు ఉన్నటువంటి బీజేపీకి ఒక్క కరీంనగర్ కార్పొరేషన్ మాత్రమే దక్కే సూచనలున్నాయి. నిజామాబాద్ నగరపాలికల్లోనూ కమలం సత్తా చాటిన కాంగ్రెస్ ఎంఐఎంల జట్టు కారణంగా ఆ పీఠం బీజేపీకి దక్కే అవకాశం లేదు. మున్సిపాలిటీల్లో బీజేపీ ఖాతాలో పడిన వార్డులు సుమారు 10% మాత్రమే. తెలంగాణలో హోరాహోరీగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగురవేసింది. అత్యధిక నగరపాలక, పురపాలక సంఘాలను కైవసం చేసుకుంది. కొన్ని చోట్ల స్వీప్ చేసింది. విపక్ష బీఆర్ఎస్ ఏ నగరపాలక సంస్థను గెలుచుకోలేకపోగా పురపాలక సంఘాల్లో కూడా ఓ మేరకు మాత్రమే ఫలితాలు సాధించింది. బీజేపీ ఏ కార్పొరేషన్లోనూ పూర్తి ఆధిక్యం సాధించలేకపోయినా కరీంనగర్లో మాత్రం స్వతంత్రుల మద్దతుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇక మిగిలిన 6 కార్పొరేషన్లో 3 చోట్ల కాంగ్రెస్ పూర్తి ఆధిక్యాన్ని సాధించగా మరో 3 చోట్ల ఇతరుల మద్దతుతో అధికారాన్ని దక్కించుకునే సూచనలున్నాయి. మొత్తం 116 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగ్గా 66 చోట్ల హస్తం పార్టీ పూర్తి ఆధిక్యాన్ని సాధించింది. బీఆర్ఎస్ 13 స్థానాలను గెలుచుకోగా బీజేపీకి ఒక్క మున్సిపాలిటీ కూడా దక్కలేదు. 83 మున్సిపాలిటీల్లో ఆధిపత్యం తమకే దక్కబోతుందని అధికార పార్టీ ప్రకటించింది. ఈ ఫలితాలు కాంగ్రెస్ లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశాయి. ఇక ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమంటూ ఆ పార్టీ శ్రేణులు ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 26 జిల్లాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలోని మొత్తం మున్సిపాలిటీలు హస్తగతమయ్యాయి. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్ జిల్లాలో ఒక్కొక్కటి మినహా మిగిలిన స్థానాల్లోనూ ఆ పార్టీ విజయం సాధించింది. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డిలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ కు దక్కాయి. ఏడు కార్పొరేషన్లలోని మొత్తం 414 డివిజన్లలో కాంగ్రెస్ కు 190, బీజేపీకి 75, బీఆర్ఎస్ కు 60 దక్కాయి. మున్సిపాలిటీల్లోని 2581 వార్డులకు గాను 1347 చోట్ల కాంగ్రెస్ గెలిచి సత్తా చాటింది. బీఆర్ఎస్ కు 716, బీజేపీకి 261 వార్డులు దక్కాయి. మజ్లిస్, సిపిఐ, సిపిఎం, స్వతంత్రులు, ఇతరులకు 257 వార్డులు వచ్చాయి. ఇక నగరపాలక సంస్థల్లో డీలా పడిన బీఆర్ఎస్ కు పురపాలక సంఘాల్లోనూ గెలిచిన వార్డులు ఊరటనిచ్చాయి. ఇక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గద్వాల జిల్లా వడ్డేపల్లి పురపాలికల్లో 10 స్థానాలకు గాను 8 చోట్ల గెలిచి సంచలనం సృష్టించింది. 116 మున్సిపాలిటీలకు గాను 79 స్థానాల్లో పార్టీలకు స్పష్టమైన మెజార్టీ రాగా మిగిలిన 37 స్థానాల్లో హంగ్ ఏర్పడింది. ఇక అంతిమంగా ఈ నెల 16న ఏ పార్టీకి ఎన్ని పీఠాలు దక్కుతాయనేది తేలబోతుంది. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాన్ని నిర్వహించారు. నగరపాలికలను ఆనుకొని ఉన్నటువంటి జిల్లాల్లో పర్యటించారు. ప్రతిరోజు మంత్రులు, నేతలు అభ్యర్థులతో టెలికాన్ఫరెన్స్, జూమ్ మీటింగుల ద్వారా అప్రమత్తం చేశారు. పార్టీ అభ్యర్థుల విజయానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్షేత్రంలోకి దూకారు. తమ 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన పథకాలపై విస్తృతంగా ప్రచారం చేశారు. 2020 మున్సిపల్ ఎన్నికల్లో అతి తక్కువ సీట్లు పొందినటువంటి కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకుంది. ఇక పురపాలికల్లో 52 వార్డులను సాధించింది. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఎన్నికల్లో బలం చాటేందుకు ఉత్సాహంగా రంగంలోకి దిగినా ప్రచారంలో వెనుకబడింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కొన్ని ప్రాంతాల్లోనే ప్రచారం చేయగలిగారు. మిగిలిన చోట్ల స్థానిక నాయకులే ఆ బాధ్యతలు తీసుకున్నారు. పార్టీ నాయకులంతా ప్రభుత్వ వైఫల్యాలనే అస్త్రాలుగా చేసుకుని ప్రచారం చేసినా ఫలితం లేకపోయింది.
ఉమ్మడి మెదక్, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాలో ఆ పార్టీకి 13 మున్సిపాలిటీలు దక్కగా మరికొన్ని చోట్ల గట్టి పోటీ ఇచ్చింది. 27% మున్సిపల్ వార్డులను బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇక బీజేపీ కూడా ఈ ఎన్నికలను కీలకంగా భావించింది. తమకు పట్టున్న నగరాలు, పట్టణాల్లో బలాన్ని మరింత పెంచుకునేందుకు పోరాడింది. కిషన్ రెడ్డి, సంజయ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సైతం ఎన్నికల ప్రచార పర్వంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో లోపాలు, కేంద్ర ప్రభుత్వ పరంగా రాష్ట్రానికి చేస్తున్న సాయం గురించి వీరంతా విస్తృతంగా ప్రచారం చేసిన ఆ పార్టీకి పురపాలక ఎన్నికల్లో 10% వార్డులు మాత్రమే దక్కాయి. घुमड़ गए